అందరికీ నమస్కారం అండి. ఇంట్లో ఐశ్వర్యం నిలవాలంటే ఐశ్వర్య దీపం పెట్టినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అయితే ఈ ఐశ్వర్య దీపాన్ని ఎలా పెట్టాలి? ఏ రోజు పెట్టాలి? విధి విధానాలేంటి? ఎన్ని వారాలు పెట్టాలి? మొదలైన అనేక విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాము. ఐశ్వర్య దీపాన్నే ఉప్పు దీపం అని కూడా అంటారు. ఐశ్వర్య దీపము ఉప్పుతో పెట్టటం వలన దీనిని ఉప్పు దీపం అని కూడా అంటారు. సంపద నిలవకుండా వచ్చింది వచ్చినట్లు ఖర్చయిపోతుందని బాధపడేవారికి ఈ ఐశ్వర్య దీపము ఒక చక్కని పరిహారము. నియమాలను పాటిస్తూ ఐశ్వర్య దీపం గనక పెట్టినట్టయితే ఐశ్వర్యం ఇంట్లోనే ఉంటుంది. కష్టాలన్నీ తొలగిపోతాయి. ప్రతి శుక్రవారము ఉదయం కానీ సాయంత్రం కానీ 2 పెద్ద ప్రమిదలు తీసుకోవాలి. వాటికి పసుపు, కుంకుమ రాయాలి. నేలపైన బియ్యప్పిండి, పసుపు, కుంకుమతో ముగ్గు వేసి దాని మీద 2 ప్రమిదలు ఒకదాని మీద మరొకటి పెట్టాలి. అందులో ఒక పావు కిలో రాళ్ళ ఉప్పు వేసి ఆ ఉప్పు పైన పసుపు, కుంకుమ చల్లాలి. ఒక చిన్న ప్రమిద తీసుకొని దానికి పసుపు, కుంకుమ రాసి పూలు పెట్టి ప్రమిదలో నూనె కానీ, ఆవు నెయ్యి కానీ పొయ్యాలి. 2 ఒత్తులు తీసుకుని ఒక్కటిగా చేసి వెలిగించాలి. దీపం శ్లోకం చదువుకోవాలి. పళ్ళు, పాలు, పటిక బెల్లము, కొబ్బరికాయ ఏదైనా సరే నైవేద్యంగా పెట్టి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదువుకోవాలి. కనకదార స్తోత్రాన్ని కూడా చదివితే చాలా మంచిది. పూజ చేసుకునేటప్పుడు లక్ష్మీదేవి పటానికి ఎర్ర గులాబీ పూలతో అలంకరించుకుంటే చాలా మంచిది. దీపారాధన పూర్తయిన తర్వాత మర్నాడు శనివారం రోజు ప్రమిదలో పోసిన ఉప్పు తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పొయ్యాలి. లేదా నీటిలో కలిపి మొక్కలకు పోసుకోవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు ఉప్పును ప్రవహించే నదిలో కలుపుకోవచ్చు. ప్రమిదలు మాత్రము ప్రతివారం అవే వినియోగించుకోవచ్చు. ప్రతి శుక్రవారము ఇలా ఉప్పు మీద దీపం వెలిగించి శనివారం రోజు ఉప్పు తీసేయాలి. ఇలా 11, 16, 21 లేదా 41 శుక్రవారాలు పాటించాలి. ఉప్పు దీపం ఇంటికి ఈశాన్యమూల పెట్టడం వలన మంచి ఫలితాలు పొందవచ్చు. 41 శుక్రవారాలు ఉప్పుతో దీపం పెట్టినట్లయితే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈ తీసేసిన ఉప్పును సింకు నీటిలో కలిపి పారేయవచ్చు. ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించటం వలన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మంచి రోజులు మొదలవుతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.